హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఇది మా అమ్మాయి పాత టీషర్ట్ అండి. వాడడం మానేసింది. ఏదో ఇంట్లో ఉండి అలా ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. టీషర్ట్ చూడగానే బ్యాగ్ గుర్తొచ్చింది. సరే చేద్దామని మొదలుపెట్టాను. ముందుగా హ్యాండ్స్ తీసేయాలండి. తర్వాత నెక్ కూడా రౌండ్గా కట్ చేసేయాలి. ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. చాలా బాగా ఆదరిస్తున్నారు. నెక్ కూడా తీసేసుకున్నాక కింద సాఫ్ట్గా ఉంటే పర్వాలేదండి. కొంచెం అంచు లాంటిది ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే అది సాఫ్ట్గా వస్తుంది. అప్పుడు క్రింద మనం ముళ్ళేయడానికి బాగుంటుందండి. ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా భయం వేసిందండి. సరే చూద్దాం అన్నట్టు చేశాను. బాగా ఆదరిస్తున్నారనేసి అన్నీ చేస్తున్నాను. చూడండి బాగుంటేని. తర్వాత కిందన చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చివరి వరకును కట్ చేసుకుంటే మనకు ముళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది. వాయిస్ చెప్పడానికి కూడా భయం వేసిందండి. కానీ అలా అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ వాయిస్ ఏమంటున్నారు, పాటలు పెట్టొద్దంటున్నారు. అందువలన వాయిస్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. అలా చివరి వరకు పీసెస్ కింద కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఇలా వస్తుందండి. దాన్ని రివర్స్లో ఇలాగా చేసుకొని కింద అన్నిటికి ముళ్ళు వేసుకోవాలండి. ఆపోజిట్స్తో ఉన్నాయి అన్నిటికి ముళ్ళు వేసుకోవాలండి. చివరి వరకు అదేవిధంగా ముళ్ళు వేసుకోవాలండి. వేసేసుకుంటే కిందన ఓపెన్ ఉండదు. అప్పుడు మీకు ఒక బ్యాగ్ కింద రెడీ అవుతుందండి. చూడండి, నచ్చితే ట్రై చేయండి, లేకపోతే వదిలేయండి. ఏదో ఇంట్లో ఉండి అలా ట్రై చేశాను. బాగుంటే చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు బ్యాగ్ రెడీ అయ్యిందండి. దీన్ని మనం మామూలుగాను పట్టుకెళ్ళొచ్చు, హ్యాండ్ బ్యాగ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఉపయోగించుకునే వాళ్ళు అయితే కొత్త టీషర్ట్లతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఏవో జాకెట్ పీసెస్ పెట్టాను ప్రస్తుతానికి.